Good morning all. In the previous class, we discussed about the addressing modes. Okay, ma? So now in this class, we are discussing about the basic input-output operations. Input-output operations. That means here, how the data will be giving from the input and how the data will be getting at the output. Okay, actually, if you are observing normally from the keyboard, we are giving the input. Okay, so whatever the key we pressed on the keyboard, that key will be displayed on the monitor. మనం కీబోర్డ్ మీద ఏదైతే కీ ప్రెస్ చేసామో అది మనకి మానిటర్ మీద డిస్ప్లే అవుతుందమ్మా. ఓకేనా, అంటే ఏంటి, దట్ మీన్స్ ద డేటా విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద కీబోర్డ్ టు ది మానిటర్. హౌ దట్ విల్ బి, ఓకేనా, అంటే ఇక్కడ మనకి డేటా అనేది కీబోర్డ్ నుంచి మానిటర్ కి ట్రాన్స్ఫర్ అవుతుందమ్మా. సో ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే త్రూ ది ప్రాసెసర్. ఓకే, first the data will be transferred from the input to the processor. Okay, after that the data will be transferred from the processor to the output register. Okay ma, so if you are taking the block diagram for this basic input output operation, so this is the basic block diagram here this is the keyboard. Here in this keyboard, data in is the buffer register, SIN is a status control flag for input. Okay ma, here this is the display, that means the output. For this display, the buffer register will be taking as data out. Here the control flag is S out. Okay ma, so this is the bus means what is the purpose of bus? That creates a communication path between the devices. బస్ ఏం చేస్తుందమ్మా, మనకి ఒక కమ్యూనికేషన్ పాత్ ని క్రియేట్ చేస్తుంది అనమాట బిట్వీన్ ద డివైసెస్. ఓకే, ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ వెన్ ఎవర్ వి ఆర్ ప్రెసింగ్ ఎనీ కీ ఆన్ ది కీబోర్డ్, దట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ త్రూ దిస్ బస్ టు ది ప్రాసెసర్. అంటే ఇక్కడ ప్రాసెసర్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఏంటమ్మా, ప్రాసెసర్ లో ఉన్న రిజిస్టర్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని. ఓకేనా, సో వన్ దిస్ డేటా విల్ బి ట్రాన్స్ఫర్డ్, ఎప్పుడు మనకి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే మా, హియర్ బేస్డ్ ఆన్ దిస్ స్టేటస్ కంట్రోల్ ఫ్లాగ్ ద డేటా విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ డేటా ఇంటూ ప్రాసెసర్. ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే వెన్ ఎవర్ దిస్ స్టేటస్ కంట్రోల్ ఫ్లాగ్ ఈజ్ హై. ఈ స్టేటస్ కంట్రోల్ ఫ్లాగ్ అనేది 1 అయినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ డేటా అనేది డేటా ఇన్ నుంచి ప్రాసెసర్ కి ట్రాన్స్ఫర్ అవుతుందమ్మా. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏదైనా ఒక కీ ప్రెస్ చేసాము అనుకోండి, సో ద కరస్పాండింగ్ కీ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ద ప్రాసెసర్ రిజిస్టర్. ప్రాసెసర్ లో ఉన్న రిజిస్టర్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే వెన్ ఎవర్ ద స్టేటస్ కంట్రోల్ ఫ్లాగ్ ఈజ్ 1. ఎప్పుడైతే మనకి స్టేటస్ కంట్రోల్ ఫ్లాగ్ 1 అయిందో అప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ట్రాన్స్ఫర్, సో అంటే ఆ ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే అమ్మా, ద స్టేటస్ కంట్రోల్ ఫ్లాగ్ బికమ్స్ 0. స్టేటస్ కంట్రోల్ ఫ్లాగ్ అనేది జీరోకి వెళ్ళిపోతుంది ఆటోమేటికల్ గా. ఓకేనా, వెన్ ఎవర్ యు ఆర్ ప్రెసింగ్ అనదర్ కీ ఆన్ దిస్ కీబోర్డ్, ఇంకో కీ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, సో అగైన్ దిస్ ద డేటా ద కరస్పాండింగ్ డేటా విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ డేటా ఇన్ టు ది ప్రాసెసర్. అంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ స్టేటస్ కంట్రోల్ ఫ్లాగ్ అనేది 1 అవుతుందో అప్పుడు మాత్రమే మనకి డేటా అనేది డేటా ఇన్ నుంచి ప్రాసెసర్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేమా, సో ఎప్పుడైతే ఎస్ఎన్ ఈక్వల్ టు 0 అయిపోయిందో అప్పుడు మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. అంటే దాని మీనింగ్ ఏంటి, ద ప్రాసెసర్ విల్ బి బిజీ అట్ దట్ టైమ్ వెన్ ఎవర్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏం చేస్తుంది, బిజీగా ఉంది అంటే దట్ గివ్స్ సమ్ వెయిట్. సో వెయిట్ చేస్తుంది అనమాట. ఓకేనా, వెయిట్ చేస్తుంది. ఎప్పుడు వెయిట్ చేస్తుంది, ఇఫ్ ద స్టేటస్ ఇన్ విల్ బి 0. స్టేటస్ ఇన్ అనేది 0 ఉన్నప్పుడు వెయిట్ లో ఉంటుంది. స్టేటస్ ఇన్ అనేది 1 ఉన్నప్పుడు డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద డేటా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ దిస్ డేటా ఇన్ బఫర్ రిజిస్టర్ టు ది ప్రాసెసర్,
Again, after completing that, the data will be transferred from this processor to display. అంటే ఇక్కడ డేటా నుంచి అంటే కీబోర్డ్ నుంచి ప్రాసెసర్ కి డేటా ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమవ్వాలి మనకి ఇక్కడ డేటా అనేది ప్రాసెసర్ నుంచి డిస్ప్లే దగ్గరికి రావాలి. అంటే డిస్ప్లేలో ఉన్న డేటా అవుట్ బఫర్ దగ్గరికి రావాలి. ఓకేనా? సో అంటే ఇక్కడ when this data will be transferred from this processor to data out, ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే whenever s out is equal to 1. ఎప్పుడైతే మనకి స్టేటస్ కంట్రోల్ అవుట్ ఫ్లాగ్ 1 ఉందో అప్పుడు మాత్రమే డేటా అనేది ప్రాసెసర్ నుంచి డేటా అవుట్ దగ్గరికి వస్తుందమ్మా. ఓకేనా? సపోజ్ ఇఫ్ దిస్ స్టేటస్ అవుట్ విల్ బి 0, ఈ స్టేటస్ అవుట్ స్టేటస్ కంట్రోల్ ఫ్లాగ్ అనేది 0 అయింది అనుకోండమ్మా, అప్పుడు ఏమవుతుంది అంటే దిస్ విల్ బి ఇన్ వెయిట్ స్టేట్. దాన్ని మనం ఏమంటాము అంటే రైట్ వెయిట్ అంటాం. ఓకే అమ్మా, రైట్ వెయిట్ అంటాం. అంటే ఏంటి ఇక్కడ మనం కీబోర్డ్ నుంచి ప్రాసెసర్ కి పంపించేదాన్నేమో రీడ్ ఆపరేషన్ అంటాం. ద ప్రాసెసర్ విల్ రీడ్ ద డేటా, ఇన్పుట్ డేటా ఫ్రమ్ ది కీబోర్డ్. ఓకేనా? That's why whenever this sin is equal to 1, then the data will be transferred from this data into the processor. Okay? Suppose if sin equal to 0, then read wait condition will be there. Okay ma, అక్కడ మనకి ఏముంటుంది అంటే రీడ్ వెయిట్ కండిషన్ అనేది ఉంటుందమ్మా. ఓకేనా? So in the same way, whenever the processor, the data will be transferred from the processor to the display, S out becomes 1. S out అనేది 1 ఉంటుందమ్మా స్టేటస్ కంట్రోల్ ఫ్లాగ్. ఎప్పుడైతే స్టేటస్ కంట్రోల్ అంటే ఏంటి ఇక్కడ మనం ప్రాసెసర్ లో ఉన్న డేటాని డిస్ప్లే దగ్గరికి పంపిస్తున్నాం అంటే రైట్ ద డేటా, దట్ విల్ బి నోన్ యాజ్ ద రైట్ ఆపరేషన్. ఓకేనా? సో రైట్ ఆపరేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే డేటా అవుట్ లోకి అవుట్పుట్ డేటా ఎప్పుడు వస్తుంది అంటే whenever the status control flag becomes 1. ఓకే, whenever this status control flag becomes 0, ఎప్పుడైతే స్టేటస్ కంట్రోల్ ఫ్లాగ్ 0 అయిందో స్టేటస్ అవుట్ ఎస్ అవుట్, ఓకే అమ్మా, అప్పుడు ఏం జరుగుతుంది మనకి రైట్ వెయిట్ కండిషన్ అనేది వస్తుంది. ఓకేనా? రైట్ వెయిట్ కండిషన్ అనేది వస్తుంది. సీ ద పాయింట్స్ హియర్. చూడండి అమ్మా, ఇక్కడ పాయింట్స్ చూడండి. హియర్ కన్సిడర్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మూవింగ్ ఏ క్యారెక్టర్ కోడ్ ఫ్రమ్ ద కీబోర్డ్ టు ది ప్రాసెసర్. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము? కీబోర్డ్ నుంచి ప్రాసెసర్ కి డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనకి ఏమేమి ఉంటుంది? డేటా ఇన్ రిజిస్టర్ అండ్ ద ప్రాసెసర్ రిజిస్టర్. ఓకే, హియర్ దీస్ డేటా ట్రాన్స్ఫర్ విల్ డిపెండ్స్ ఆన్ ద స్టేటస్ కంట్రోల్ ఫ్లాగ్ ఎస్ఇన్. ఇక్కడ మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే స్టేటస్ కంట్రోల్ ఫ్లాగ్ ఎస్ఇన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? see here, striking a key stores the corresponding character code in an 8-bit buffer register data in associated with the keyboard. ఓకే అమ్మా, సో అంటే కీబోర్డ్ లో ఉన్న డేటా ఇన్ నుంచి మనకి డేటా అనేది ప్రాసెసర్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓకేనా? టు ఇన్ఫార్మ్ ద ప్రాసెసర్ దట్ ఏ వ్యాలిడ్ క్యారెక్టర్ ఈజ్ ఇన్ డేటా ఇన్, sin is set to 1. ఓకే అమ్మా, sin ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మాత్రమే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ట్రాన్స్ఫర్ sin is automatically clear to 0. ఎప్పుడైతే మనకి ఇన్పుట్ డేటా ట్రాన్స్ఫర్ అవ్వడం కంప్లీట్ అయిపోయిందో అప్పుడు మనకి sin ఏమవుతుంది? ఆటోమేటికల్లీ బికమ్స్ 0 whenever we are pressing any key after that. సో తర్వాత మనం ఇంకో కీని అంటే ఇంకో డేటాని మనం పంపిస్తున్నాము అనుకున్నామా, అప్పుడు ఏమవుతుంది? sin is again set to 1. మళ్ళీ ఏమవుతుంది అంటే sin అనేది again set to 1 అవుతుందమ్మా. ఓకేనా? సో in this way the data will be transferred from the input to the processor. Okay, so what is the next transfer? Data transfer from the processor to the display. ప్రాసెసర్ నుంచి డిస్ప్లే కి. ఇక్కడ మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? డిపెండింగ్ ఆన్ స్టేటస్ కంట్రోల్ ఫ్లాగ్ ఎస్ అవుట్. ఓకే, status control flag S out. See here, when S out is equal to 1, the display is ready to receive a character. అంటే ఎప్పుడైతే మనకి S out ఈక్వల్ టు 1 అయిందో అప్పుడు ఏమవుతుంది అంటే అమ్మా ఈ డిస్ప్లే అనేది ఈ డేటా అవుట్ ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంది అని. ఓకే అమ్మా,
The transfer of a character to data out clears ఎస్ అవుట్ టు జీరో. అంటే ఎప్పుడైతే మనకి డేటా అనేది ప్రాసెసర్ నుంచి డేటా అవుట్ కి వెళ్ళిపోయిందో అప్పుడు మనకి అగైన్ ద ఎస్ అవుట్ స్టేటస్ కంట్రోల్ ఫ్లాగ్ బికమ్స్ జీరో. ఓకేనా? హియర్ ద బఫర్ రిజిస్టర్స్ ఇక్కడ టోటల్ గా మనకి ఏమవుతుంది, డేటా ఇన్ అండ్ డేటా అవుట్ ఆర్ బఫర్ రిజిస్టర్స్. స్టేటస్ ఫ్లాగ్స్ వచ్చేసి ఎస్ ఇన్ అండ్ ఎస్ అవుట్. ఓకేమా? If you are considering when the read operation and when the read write operation will be performed, then we are taking see here, if you are considering these instructions, read write, branch to, read write, if sin equal to 0, input from data into R1. See here, if you are observing these two instructions, here read wait will be there. Read wait ఎప్పుడు మనకి రీడ్ వెయిట్ లో ఉంటుందమ్మా, బ్రాంచ్ టు రీడ్ వెయిట్ ఇఫ్ ఎస్ ఇన్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనం ఎస్ ఇన్ స్టేటస్ ఇన్ ఉంది కదమ్మా, whenever this s in becomes 0, then this will be in read wait condition. Okay ma? So otherwise condition ఏమవుతుంది, otherwise condition means s in becomes 1. s in becomes 1 అయినప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, డేటా ఇన్ నుంచి R1 కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? సో ఇన్ ద సేమ్ వే write wait branch to write wait if s out equal to 0. Output from R1 to data out. Okay, so here whenever write wait here, okay, when this will be in write wait state, whenever s out is equal to 0, s out equal to 0 అయినప్పుడు రైట్ వెయిట్ స్టేట్ లో ఉంటుందమ్మా. అదర్వైజ్ కండిషన్ ఏంటి, ఫ్రమ్ దిస్ ప్రాసెసర్ రిజిస్టర్ R1 టు డేటా అవుట్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ మనకి R1 అంటే ఏంటంటే అమ్మా, ప్రాసెసర్ లో మనం ఒక రిజిస్టర్ ని కన్సిడర్ చేసుకున్నాం, దట్ రిజిస్టర్ ఈస్ R1. అంటే టోటల్ గా మనకి ఇన్పుట్ ఆపరేషన్ మీన్స్ హియర్ you are having move byte data in comma R1. Okay, so this is the input operation, move byte R1 comma data out. Okay, so that means here
These are the two operations we are performing here. Move byte data in comma R1. That means the data will be transferred from data in register to R1. And after that, after completing that operation, input operation, then the data will be transferred from this processor register R1 to data out. Okay. So in this way, based on these instructions, the data will be transferred or in wait condition. Okay. Totally, whether transferred or wait condition depends on the status control flags S in and S out. ఓకే అమ్మా. సో మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా లేదు వెయిట్ కండిషన్ లో ఉంటుందా అనేది మనకి దేన్ని బేస్ చేసుకొని తెలుస్తుందమ్మా? ఎస్ ఇన్ ఎస్ అవుట్ స్టేటస్ కంట్రోల్ ఫ్లాగ్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? సో హియర్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ see this program here. Following is a program to read a line of characters and display it. ఓకే అమ్మా. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక లైన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకొని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం కీబోర్డ్ మీద ప్రెస్ చేసినప్పుడు మనకి మానిటర్ మీద డిస్ప్లే అవుతుంది కదా డేటా అనేది. సో హౌ ఇట్ విల్ బి? Okay, if you are giving some line of characters from the input keyboard, how that characters will be display on the monitor. Okay అమ్మా. చూడండి ఫస్ట్ ఏం జరుగుతుంది ఇక్కడ? మూవ్ హ్యాష్ లొకేషన్ కామా ఆర్ నాట్. వాట్ ఈస్ ద మీనింగ్ హియర్? సో అంటే ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? హ్యాష్ లొకేషన్ మీన్స్ హియర్ ద లొకేషన్, ద మెమరీ లొకేషన్ విల్ బి దేర్. దట్ మీన్స్ హియర్ initialize pointer register or not to point to the address of the first location in memory. అంటే ఇక్కడ మనం మెమరీ లొకేషన్ ని రిప్రజెంట్ చేసుకోవడానికి ప్రాసెసర్ లో ఒక రిజిస్టర్ ని తీసుకుంటున్నాము. ఓకేనా? ప్రాసెసర్ లో ఒక రిజిస్టర్ ని తీసుకొని ఇన్ దట్ రిజిస్టర్ ద మెమరీ లొకేషన్ విల్ బి ఇనిషియలైజ్డ్. ఓకేనా? ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి రీడ్. when this read means here test bit #3 కామా ఇన్ స్టేటస్. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంది మనకి? వెయిట్ ఫర్ ఏ క్యారెక్టర్ టు బి ఎంటర్డ్ ఇన్ ద కీబోర్డ్ బఫర్ డేటా. అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క క్యారెక్టర్ ని మనం ప్రెస్ చేస్తూ ఉన్నాం అనుకున్నామా? అంటే ఆన్ ది కీబోర్డ్, అంటే ఆన్ ది కీబోర్డ్ నుంచి మనం ఒక్కొక్క క్యారెక్టర్ ఇన్పుట్ గా ఇస్తున్నాము అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తుంది? మనం ఇన్పుట్ ఇచ్చిన దాకా అది ఏం చేయాలి? వెయిట్ చేయాలి. whenever we are giving that input, then that input will be read. ఓకేనా? రీడ్ చేసుకోవాలి. రీడ్ చేసుకొని that will be stored in the processor location or not. సో అక్కడి నుంచి డేటాని రీడ్ చేసుకొని, అంటే చూడమ్మా బ్రాంచ్ ఈజ్ ఈక్వల్ టు రీడ్ మూవ్ బైట్ డేటా ఇన్ కామా బ్రాకెట్స్ ఆఫ్ ఆర్ నాట్. బ్రాకెట్స్ పెట్టాము అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? దాని లోపల ఏమున్నట్టు మనకి? మెమరీ లొకేషన్. మనం ప్రీవియస్ అడ్రసింగ్ మోడ్స్ చెప్పాం కదా, దిస్ బిలాంగ్స్ టు ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. అది రిమెంబర్, ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్ అంటే వాట్ ఎవర్ ద కీ విల్ బి గివింగ్ యాజ్ అన్ ఇన్పుట్, మనం ఏదైతే కీ ఇన్పుట్ గా ఇచ్చామో ఆ ఇన్పుట్ అనేది రీడ్ చేసుకొని అది డేటా ఇన్ నుంచి R0 అనే మెమరీ లొకేషన్ లోకి పంపిస్తుంది. ఓకే అమ్మా. చూడండి ఇక్కడ రీడ్ ఆపరేషన్ విల్ బి పర్ఫార్మ్డ్. Okay, here read test bit #3 comma in status. In status means here whether we are giving input from the keyboard or not. అంటే మనం ఇన్పుట్ అనేది ఇచ్చామా లేదా కీబోర్డ్ నుంచి, దట్ విల్ బి టెస్టింగ్ హియర్.
So if that will be, if we are giving the input, then రీడ్ ఆపరేషన్ విల్ బి పర్ఫార్మ్డ్. రీడ్ ఆపరేషన్ అనేది చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? రీడ్ ఆపరేషన్ జరిగింది అంటే మూవ్ బై డేటా ఇన్ కామా brackets of R naught. Here the brackets meaning is contents in that location R naught. అంటే R naught లో లొకేషన్ ఉంటుందమ్మా. In that location the content will be there. ఓకేనా? కంటెంట్ అనేది R naught లొకేషన్ లో ఉంటుంది అని. ఓకేనా? దిస్ ఈజ్ ఇండైరెక్ట్ అడ్రసింగ్ మోడ్. ఓకే, సో దిస్ ఈజ్ ద రీడ్ ఆపరేషన్ హియర్. ఓకే, నెక్స్ట్ echo. Echo means like write operation. ఓకే, wait for the display to become ready. అంటే here test the out status whether the data will be transferred to the display unit or not. ఓకే, సపోజ్ ఇక్కడ మనకి డిస్ప్లే యూనిట్ కి వెళ్తుంది అంటే వెయిట్ కండిషన్ లో లేదు. వెయిట్ కండిషన్ లో లేదు అంటే దట్ విల్ బి రిటర్న్ ఆన్ ద డిస్ప్లే యూనిట్, దట్ మీన్స్ ఆన్ ది మానిటర్. ఓకేనమ్మా, అప్పుడు ఏం జరుగుతుంది మనకి? మూవ్ బై ఆర్ నాట్ కామా డేటా అవుట్. చూడమ్మా, బ్రాకెట్స్ ఆఫ్ ఆర్ నాట్ అంటే ఇక్కడ మనం ఇక్కడ ఇన్పుట్ డేటా అనేది ఇక్కడ ఉంది కదా ఆర్ నాట్ లొకేషన్ లో. సో దట్ ఆర్ నాట్ లొకేషన్ కంటెంట్స్ విల్ బి మూవ్డ్ టు ద data out. Okay ma, will be moved to the data out. The contents in R naught will be moved to data out register. Okay ma, so whenever compare hash cr comma R naught plus means, what is the meaning here? ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? చెక్ చేసుకుంటుంది. ఇక్కడ ఏం చెక్ చేస్తుంది? if the character just read is cr means carries return here. ఓకే అమ్మా, క్యారీస్ రిటర్న్ అంటే ఇక్కడ మనకి కంపారిజన్ జరుగుతుంది. ఆర్ నాట్ ప్లస్ అంటే నెక్స్ట్ ఇక్కడ సేమ్ లూప్స్ విల్ బి రిపీటెడ్. ఓకేనా? సో అంటే ఏంటి? ఇక్కడ మనకి నెక్స్ట్ డేటా అనేది నెక్స్ట్ ఇంకో ఇన్పుట్ డేటా ఇచ్చామనుకున్నామా, దట్ విల్ బి మూవ్ టు ది నెక్స్ట్ లొకేషన్. ఇంకో లొకేషన్ కి వెళ్తుంది. అంటే ఇక్కడ చూడండి మనం దేనికి రాస్తున్నాము? లైన్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే లైన్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ఎలా ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అంటే ఇది ఒక క్యారెక్టర్ కి అనమాట. సో ఆఫ్టర్ దట్ ద నెక్స్ట్ క్యారెక్టర్ విల్ బి లోడెడ్ ఇంటూ నెక్స్ట్ మెమరీ లొకేషన్. ఓకే అమ్మా, నెక్స్ట్ మెమరీ లొకేషన్. సో అంటే మనం ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ అన్ని అయితే మనం ఇన్పుట్ గా ఇచ్చామో దట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది అవుట్పుట్. ఓకేనా? సో ఇన్ దిస్ వే the data will be transferred. So write this program, all of you. Okay, all of you practice this. So when the read operation will be performed, when the echo operation will be performed, how the data will be transferred, data అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అది మొత్తం ఒకసారి ప్రాక్టీస్ చేయండి అమ్మా ఈ ప్రోగ్రామ్ అనేది. ఓకేనా? నెక్స్ట్ see here memory mapped IO. Memory mapped IO. So what is the meaning here? See here, some address values are used to refer the peripheral device buffer register such as data in and data out. అంటే ఇక్కడ మనం ఇన్పుట్ లో కీబోర్డ్ లో మనం డేటా ఇన్ బఫర్ రిజిస్టర్ తీసుకున్నాం కదమ్మా. అవుట్పుట్ యూనిట్ అంటే డిస్ప్లే యూనిట్ లో మనం డేటా అవుట్ బఫర్ రిజిస్టర్ ని కన్సిడర్ చేసుకున్నాం. ఓకేనా? నో స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నీడెడ్ టు యాక్సెస్ ద కంటెంట్స్ ఆఫ్ ద రిజిస్టర్స్. Data can be transferred between these registers and the processor using instructions such as move, load and or store. ఓకేనా? అంటే మెయిన్ గా ఏంటంటే అమ్మా మనం యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని యు ఆర్ టేకింగ్ యాజ్ ద రిజిస్టర్స్ అండ్ ద డేటా విల్ బి ట్రాన్స్ఫర్డ్. ఓకేనా? సో
Okay, ma? So this is the basic input output operations. All of you practice this block diagram and this program. How the line of characters will be transferred from the input keyboard to the display unit. Okay, ma? So all of you practice this program and the instructions also. The next topic is role of stacks and queues in computer programming equation. Okay, ma, just recollect what is the stack and what is the queue. Okay, ma. Stack means here. Stack means in stack, what is the operation performed by the stack? Lost in first out operation. How we can say lost in first out there? For this stack లో మనం ఏం చేస్తామమ్మా పుష్ ఆపరేషన్స్ పాప్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం. వాట్ ఈస్ meant by push operation? Data will be inserting the data. Okay, inserting the data is a push operation. What is pop operation? Deleting the data from the stack. That means in this stack only one end will be closed and only one end will be opened. Okay అమ్మా, ఒక ఎండ్ మాత్రమే ఓపెన్ లో ఉంటుంది. అవునా, ఒక ఎండ్ మాత్రమే ఓపెన్ లో ఉంటుంది అంటే మనం ఏం చేస్తాం అక్కడ, మనం పుష్ డేటాని ఇన్సర్ట్ చేసినా అదే ఎండ్ నుంచి ఇన్సర్ట్ చేయాలి, పాప్ చేసినా కానీ అదే ఎండ్ నుంచి పాప్ చేయాలి. సపోజ్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద స్టాక్, సో inserting the data, okay, this will be push operation. Okay, next deleting the data, this will be the pop operation. Okay ma, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఓన్లీ ఒక ఎండ్ మాత్రమే మనకి ఓపెన్ లో ఉంటుంది కాబట్టి, సో వెదర్ ఇన్సర్టింగ్ ద ఎలిమెంట్స్ ఆర్ డిలీటింగ్ ద ఎలిమెంట్స్ ఆర్ ఫ్రమ్ ది సేమ్ ఎండ్. కాబట్టి ఇక్కడ మనం ఇలాగ ఒక్కొక్క ఇన్పుట్ ని మనం ఇందులో స్టాక్ లో ప్లేస్ చేసాము అనుకున్నామా, స్టాక్ లో ప్లేస్ చేసాము అప్పుడు ఏం జరుగుతుంది మనకి, సో ఒక్కొక్క ఇన్పుట్ సపోజ్ 2 నెక్స్ట్ 1 4. okay, like this we are inserting element by element from this end. సో మనం ఇప్పుడు పాప్ చేయాలి అంటే ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేయాలి అంటే ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, ఫస్ట్ ఏ ఎలిమెంట్ డిలీట్ చేయగలం మనం, 4 అనే ఎలిమెంట్ నే కదా, అంటే ఈ 4 అనే ఎలిమెంట్ లాస్ట్ ని మనం ఇన్పుట్ చేసాం, లాస్ట్ ని ఇన్సర్ట్ చేసాం. కాబట్టి ఇక్కడ స్టాక్ ఆపరేషన్ మీన్స్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆపరేషన్ బికాస్ ఓన్లీ వన్ ఎండ్ ఈస్ ఓపెన్డ్ హియర్. సో ఒక్క ఎండ్ మాత్రమే మనకి ఓపెన్ లో ఉంటుంది కాబట్టి, సో మనం ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా అదే ఎండ్ నుంచి మనం చేస్తాం కాబట్టి హియర్ ఫర్ ది స్టాక్ we are using last in first out operation. Okay, generally the stack means here. So queues, queue means here two ends are open. Okay, one end, from one end we are inserting data, from another end we are deleting the data. ఓకే అమ్మా, ఒక ఎండ్ నుంచి ఇన్సర్ట్ చేస్తాము, ఒక ఎండ్ నుంచి డిలీట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏం ఆపరేషన్ జరుగుతుంది, ఇన్ క్యూ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆపరేషన్ విల్ బి పర్ఫార్మ్డ్ బై ది క్యూ. ఓకే అమ్మా, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆపరేషన్ విల్ బి పర్ఫార్మ్డ్ బై దిస్ క్యూ. ఓకేనా, దిస్ ఈస్ ద ఓవర్వ్యూ అబౌట్ ది స్టాక్ అండ్ క్యూ. సో మనం నెక్స్ట్ క్లాస్ లో డీటెయిల్ గా, so what is the stack operation and what is the queue operation, how the memory locations will be located for the elements. So మనం memory locations ఎలా తీసుకుంటాము, insert చేసినప్పుడు how the location will be changed and delete చేసినప్పుడు how the location will be changed. So detailedly, so we will discuss in the next class. Okay na, so today's class, in today's class what we discussed, this basic input output operations. Okay ma,
Okay, ma. Thank you.